Hello everyone, welcome to our YouTube channel Mamma and Mahira. ఈరోజు నేను a day in my life vlog చేస్తున్నాను. I hope you all like it. గుడ్ మార్నింగ్ మాహిరా, లేచావా అప్పుడే? మహిరాకి హెయిర్ బాగా పెరిగిపోయింది, సో దానికి చిరాకుగా వండుకొని ఉండడానికి దానికి పోనీ వేస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే దాన్ని ఎత్తుకొని దాంతో టైం స్పెండ్ చేసే టైం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ ద డే. నాకు ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ నాకు ఈ టైం దొరుకుతుంది పాపతో ఇలా టైం స్పెండ్ చేయడానికి. మార్నింగ్ ఇంత దానికి బాగా చిన్నగా ఉన్నప్పుడు వర్క్ చేస్తూ ఉండేదాన్ని, అప్పుడు చాలా మిస్ అయ్యేదాన్ని ఇవన్నీ. బట్ నౌ అవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను బికాజ్ వీళ్ళు చాలా ఫాస్ట్గా పెరిగిపోతారు. నాకు మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం కిచెన్ ఇలా నీట్గా కనిపించాలి, లేకపోతే లైక్ డిషెస్ ఏమైనా ఉన్నాయనుకోండి సింక్లో, ఏదో పెండింగ్ టాస్క్ ఉన్నట్టు నాకు ఏదో హడావిడిగా ఉంటుంది మార్నింగ్. ఇక్కడ మహిరాకి రాగి పౌడర్ చేయడానికి స్ప్రౌటెడ్ రాగిని ఇలాగా ఆరబెట్టాను. మా డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ యార్డ్ వ్యూ ఇలా కనిపిస్తుంది. మా ఇంట్లో అందరికీ బ్యాక్ యార్డ్ అంటే చాలా బాగా ఇష్టము. ఈ నైట్ బాగా విండి ఉన్నట్టుంది, పిల్లోస్ కింద పడిపోయినాయి. చాలా బాగుంటుంది మా బ్యాక్ యార్డ్, ఇలా ఈవినింగ్స్ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. నేను బ్యాక్ యార్డ్కి వెళ్తున్నానేమో అని రెడీగా నిల్చుంది. అలాగా బయట చల్లగా ఉందని ఓపెన్ చేయలేదు, ఇంకా ఓపెన్ చేయనందుకు ఏడుపు స్టార్ట్ చేసింది. బాగా ఏడవడం నేర్చింది ఈ మధ్య. ఇలా మార్నింగ్ లేచిన వెంటనే మా మమ్మీ వాళ్ళతోటి వీడియో కాల్ నడుస్తూ ఉంటుంది. దాన్ని అలా వీడియో కాల్లో ఎంగేజ్ చేసేసి నేను దానికోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. యూజువల్గా దాని బ్రేక్ఫాస్ట్ ఇదే ఉంటుంది. రాగిలో లాస్ట్కి కొంచెం యాపిల్ గ్రేట్ చేసి వేస్తాను స్వీట్నెస్ కోసం. సో ఇది కొంచెం దానికి నచ్చుతుంది కంపేర్ టు దోశ. అవి చాలా లేట్ చేస్తుంది తినడానికి. ఇది చిన్నప్పటి నుంచి నేను అలవాటు చేశాను కాబట్టి రాగిది కొంచెం ఇష్టంగానే తింటుంది. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఫాస్ట్గా తింటుంది. అట్లా రాగి కొంచెం బాయిల్ అయ్యాక లాస్ట్లో యాపిల్ గ్రేట్ చేసి వేస్తాను. సో దానికి యాపిల్ కూడా బాగా ఇష్టము. సో కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది కదా, ఎక్కువ గొడవ చేయకుండా తింటుంది అన్నమాట. మాట్లాడినంతసేపు బాగానే మాట్లాడుతుంది, ఇంకా దానికి బోర్ కొట్టిందంటే ఇలా నాటకాలు స్టార్ట్ చేస్తుంది, ఏదో ఏడుస్తున్నట్టు. అది కూడా బాగానే క్యూట్గా చేస్తుంది. నెక్స్ట్ మహిరా కోసం హాట్ వాటర్ పెడుతున్నాను. మార్నింగే ఇట్లా హాట్ వాటర్ ప్రిపేర్ చేసి పెట్టానంటే ఆఫ్టర్నూన్ వరకు వస్తుంది. మోస్ట్లీ మహిరాకి ఇలా కొంచెం వామ్ వాటరే ఇస్తూ ఉంటాను. మాకు వింటర్ కాబట్టి చల్లగా ఉంటాయి వాటర్, సో దానికి ఇలాగా వామ్ వాటర్ ఇస్తూ ఉంటాను. అలాగే నేను కూడా మార్నింగ్ ఇంకా దాంతోపాటు నేను కూడా వామ్ వాటర్ తాగుతాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను బ్రేక్ఫాస్ట్ చేయను, విచ్ ఈజ్ నాట్ గుడ్ అని నాకు తెలుసు. బట్ ఇంకా మార్చుకోవాలి. నేను మహిరా పుట్టిన తర్వాత నుంచి ఒక డీటాక్స్ డ్రింక్ తాగుతున్నాను, అదే ప్రిపేర్ చేస్తున్నాను. వాటర్లో కొంచెం ఫెన్నెల్ సీడ్స్, జీరా అండ్ కొంచెం అజ్వైన్ వేస్తాను. సో అది మార్నింగ్ తాగుతాను. నేను ఇన్స్టాలోనే చూశాను ఇలాగా ఈ వాటర్ తాగడం వల్ల కొంచెం పాలు వస్తాయంటే అలా స్టార్ట్ చేశాను. అండ్ మోరో డీటాక్స్ డ్రింక్లా ఉంటుందని కూడా మార్నింగ్ అది తాగుతూ ఉంటాను. సో మహిరా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా దానికి తినిపించేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైం మా మమ్మీ వాళ్ళతో కాల్లో ఉన్నప్పుడే ఇలా తినిపిస్తూ ఉంటాను, అది వాళ్ళతో మాట్లాడుకుంటూ తింటూ. మహిరా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను కూడా నా డీటాక్స్ డ్రింక్ తాగుతున్నాను. మహిరా ఎప్పుడు నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. ఈరోజు లంచ్లో వంకాయ పచ్చి పులుసు చేద్దాం అనుకుంటున్నా. నేను ఇదే ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం, సో చూద్దాం ఎలా వస్తుందో. వంకాయ మధ్యలో ఇలా గార్లిక్ పెట్టి అలా కాల్చాలంట. ఇదిగోండి మధ్యలో వచ్చి ఇలా ఏడుస్తూ ఉంటుంది. నేను వంట చేస్తున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ నా దగ్గరే ఉంటుంది.
ఊరికే ఎత్తుకోవాలి, ఏదో ఒకటి దాన్ని డైవర్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా అలా దాన్ని ఎత్తుకొనే వంట చేస్తున్నాను. మధ్యలో ఇంకా ఏడుపు ఆపట్లేదని ఏదో ఒక ఫ్రూట్స్ ఇవ్వడము, ఏదో ఒకటి అలా ఇస్తే అట్లా తింటూ కామ్ ఉంటుంది. ఇవాళ నా వంట కూడా అయిపోయింది. పర్లేదు, బాగానే వచ్చింది. మహిళకు కూడా ఇంకా ఆఫ్టర్నూన్ అండ్ నైట్ మేమేం తింటే అదే పెట్టేస్తూ ఉంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి దానికి సపరేట్గా అలా రాగి యాపిల్, ఓట్స్ యాపిల్, లేకపోతే రాగి దోశ, ఓట్స్ దోశ, లేకపోతే మిల్క్ షేక్స్ అట్లా ప్రిపేర్ చేస్తుంటాను. కానీ ఇంకా ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్కి అయితే మోస్ట్లీ మేము ఏది తింటే అదే పెడుతూ ఉంటాను. ఇంకా నేను ఎంత ఎంగేజ్ చేసినా అది వినట్లేదని చెప్పి టీవీ పెట్టాను. ఎందుకో ఈరోజు అది కొంచెం బాగా క్రాంకీగా ఉంది. ఇంకా తినిపించేసి దాన్ని పడుకోబెట్టాను. చూడండి, పిలకలు వేస్తామనే కానీ అది ఉంచుకోదు, పీకేస్తూ ఉంటుంది అలాగా. ఎంత క్యూట్గా పడుకుందో. మా పాప ఇప్పుడు పడుకుంది. ఈవినింగ్ లేసాక తను తినడానికి ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేద్దామని క్యారెట్ గ్రేట్ చేశాను అండ్ పొటాటోస్ ఏమో బాయిల్ చేయడానికి పెట్టాను. అండ్ తను లేసాక చేసి పెట్టడమే. స్ప్రౌటెడ్ రాగి ఆరబెట్టాను కదా, సో ఇప్పుడు ఇంకా దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసి అండ్ దెన్ పౌడర్ చేసుకోవాలి. ఇంకా ఈ రాగి పౌడర్ మనకు ఆల్మోస్ట్ 1 month ఉంటుంది. సో ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అండ్ దెన్ ఇంకా మా పాప స్నాక్ కూడా రెడీ అయిపోయింది. చెప్పు, ఏంటి వాట్? లేసిందో లేదో ఇంకా పైకి వెళ్ళాలి. పైన దానికి ఒక ప్లే ఏరియా ఉంటుంది. సో ఇంకా అక్కడ తీసుకెళ్ళి ఆడుకుంటానని గొడవ. ఇంకా సరే అని చెప్పి తీసుకొని వచ్చాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటుంది ఈ ప్లే ఏరియాలో. దానికి స్లైడ్ చాలా ఇష్టం. ఆ ఉయ్యాల తక్కువగా ఊగుతుంది కానీ స్లైడ్ మాత్రం ఇంకా పదే రోజంతా అదే పని. కింద ఆ గేట్ పెట్టక ముందు వరకు వచ్చేసేది పైకి. ఇంకా దాన్ని బాగా తట్టుకోలేక మేము గేట్ పెట్టాము. ఇంకా అప్పుడు మాత్రం ఊరుకుంటుందా, ఇంకా తీసుకెళ్ళు అని గొడవ చేస్తూ ఉంటుంది. ఇంకా అది ఆడుకోవడం కోసమే కదా మనం కూడా ఈ ప్లే ఏరియా సెట్ చేసింది. ఇంకా ఈవినింగ్ అయితే దాన్ని తీసుకొని పైకి వెళ్తాను. మంచిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. దాని వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ కూడా తీసుకెళ్తే ఇంకా అక్కడే ఆడుకుంటూ కొంచెం స్నాక్స్ తినేసి అలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నచ్చిందా? యు లైక్ ఇట్? నచ్చిందా? ఓకే, నువ్వే తిను. మైరా, ఇదిగో. ఇప్పుడు దాన్ని అక్కడ పెట్టాలా? ఓకే ఓకే ఓకే. నువ్వు దాన్ని ఊపుతావా? దానికి తినిపిస్తావా? ఆహా, ఓకే, నువ్వు తిని ఇప్పుడు. యూ ఇట్. తిను. మైరా దాని దగ్గర ఉన్నాయన్నీ చూపిస్తుంది మీకు. దాని టాలెంట్ కూడా చూపిస్తుంది, చూడండి. ఇక్కడ సరిగ్గా పెట్టాలి ఇలా. అదెక్కడ? ఇక్కడ, హియర్.
ఏ ఇలా మా ఈవినింగ్ చాలా హ్యాపీగా గడిచిపోయింది. మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది, ఈవినింగ్స్ దాన్ని పైకి తీసుకెళ్ళి ఆడిపిస్తూ ఉంటాను. సో అలా టైం స్పెండ్ చేసి కిందకు వచ్చాము. అండ్ దెన్ డిన్నర్కి మళ్ళీ చికెన్ కర్రీ చేశాను. ఇదండి మొత్తానికి అ డే ఇన్ మై లైఫ్. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మమ్మ అండ్ మహిరా. Thank you for watching.